రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెమలికూర ఎలా వండాలో తెలుపుతూ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టిన ప్రణయ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు అటవీశాఖ అధికారులు. జిల్లాలోని తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ కొన్ని రోజులుగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. నెమలికూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలో చూడండి అని చెబుతూ తీసిన వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్గా మారడంతో వివాదం నెలకొంది. వన్యప్రాణుల మాంసంతో వంటకాలు చేయడం ఏంటని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. దీంతో అతడు వెంటనే పోస్ట్ను తొలగించాడు. మరోవైపు అటవీ అధికారులు రంగంలోకి దిగి ప్రణయ్ కుమార్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను చికెన్ కూర వండానని, అది నెమలి కూర కాదని అతను చెప్పుకొచ్చాడు. అయితే ప్రణయ్ వండిన కూరను పరీక్ష కోసం ల్యాబ్కు పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు. కోడినే వ్యూవర్షిప్ గురించి అట్లా నేను మార్చి పెట్టినా. అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు. అనుకుంటే దానికి మేము కాదు కదా, సార్ వాళ్ళు తీసుకున్న ఛాంపియన్స్. ఒకవేళ అదైతే నేను దేనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు దిగవలసి వచ్చింది? నెమలిని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మీరు మరి పేరు ఎందుకు పెట్టారు? వ్యూవర్షిప్ గురించి పెట్టాను నేను. దేని గురించి? వ్యూవర్షిప్ గురించి. వ్యూస్ గురించి మీరు అట్లా పెట్టినట్టయితే ఎంతవరకు అది కరెక్ట్? ఆ సందర్భంలో అలాంటి అంతగానో ఆలోచించేంత టైం రాలేదు నాకు. వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా. అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏ మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కు పంపిస్తాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ. కార్తిక్, సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నెమలి మాంసం సాంప్రదాయక పద్ధతిలో ఎలా వండాలి అనే ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. తరచూ ఇట్లాంటివి అంటే తను చేస్తున్న రెసిపీలన్నీ కూడా యూట్యూబ్ లో పెడుతున్న క్రమంలో అందులో అన్ని కూడా అటవీ వన్యప్రాణులు ఉండడంతో మొత్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే అది వెంటనే నెటిజన్స్ దానిపైన కామెంట్స్ చేయడము, పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురి కావడంతో మొత్తంగా అంటే ఒక జాతీయ పక్షిని ఎట్లా సంప్రదాయక వంటకంగా నువ్వు పెడతావు అని చెప్పేసి ట్రోలింగ్ గురేసరికి వెంటనే దాన్ని తీసేశాడు. అయితే ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీంతో మొత్తంగా తాను ఎక్కడైతే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఆ వీడియో పోస్టింగ్ చేస్తాడో ఆ ప్రాంతానికి అటవీ శాఖ అధికారులు కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన అటవీ శాఖ అధికారులు అక్కడ ప్రస్తుతం వాళ్ళకు లభించింది మాత్రం వాళ్ళు చికెన్ లాగానే కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఎందుకైనా మంచిది దాన్ని ఖచ్చితంగా ల్యాబ్స్ పంపించిన తర్వాత ఏంటి అనేది తేలిన తర్వాత మేము ఇంకా పూర్తి వివరాలు వెల్లడిస్తాం. కానీ ఒక అంటే చీటింగ్ కేసు కూడా పెడుతున్నాము, దీన్ని పోలీసులకు అప్పచెప్తున్నాము. ముఖ్యంగా నెమలి మాంసం పేరుతోని యూట్యూబ్ లో పెట్టడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పే అని చెప్పేసి అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి. అయితే ప్రణయ్ ని అడిగితే మాత్రం అతను ఇది కేవలం వ్యూవర్షిప్ మాత్రమే పెట్టి అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. కార్తిక్. రైట్ రమణ.